బిగ్ బాస్ కి వెళ్తే ఎలాంటి సలహా ఇస్తానంటే మీరు ఎలా ఉన్నారో అలానే ఉండండి. ఒకవేళ మీ బిహేవియర్ ఎవరికైనా ప్రాబ్లం వస్తుందంటే మార్చుకోవడంలో తప్పలేదు. సో ఫిజికల్ టాస్క్ ఆల్ ఎమోషన్స్ చూపించడానికి ట్రై చేయండి. ఓన్లీ ఒక ఫిజికల్ టాస్క్ ఆడి కూర్చుంటానో లేకపోతే ఓన్లీ ఒక కామెడీ చేసి కూర్చుంటాను, ఓన్లీ డాన్స్ చేసి కూర్చుంటాను కాకుండా హౌస్ మొత్తం ఉన్నన్ని రోజులు యాక్టివ్ గా ఉండడానికి ట్రై చేసి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరే ఎక్కువ చూపించుకోవడానికి ప్రయత్నించండి. డెఫినెట్ గా కొత్త పర్సన్ అయినా అలా ఏం లేదు. ఇప్పుడు నా ఏది అన్ని చూపిస్తున్నా నాకు వాళ్ళెవరూ పర్సనల్ గా తెలీదు. ఇఫ్ నా పర్సనల్ గా తెలిసి బయట ఉన్నారు ఇట్లా నటిస్తున్నారని చెప్పగలను. బట్ అందరూ వాళ్ళ పర్సనాలిటీస్ తగ్గట్టు, ఎందుకంటే మనుషులందరూ ఒకేలా ఉండరు, ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సనాలిటీ ఉంటుంది. నేనేం చెప్తున్నా అంటే ఒకవేళ అది ఆటకి ఇబ్బంది అవుతుందంటే మార్చుకోవడానికి కూడా రెడీగా ఉన్న వాళ్ళు వెళ్ళాలి. ఇప్పుడు మీరు మిమ్మల్ని అందరినీ చూసే నాకు చాలా బెనిఫిట్ అయిందని హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఫస్ట్ సీజన్ కి వెళ్ళినప్పుడు ఎవరు రాలే, 4వ వారం అంటే వైల్డ్ ఏంతో వెళ్ళాము లోపలికి. అది టేస్ట్ చేసాము, మా అమ్మగారిని లోపలికి తీసుకొని వెళ్ళి అది కంప్లీట్ అయిపోయింది అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. చేసిన తర్వాత హ్యాపీనెస్ ఒక పక్క ఉంటే శివన్ కి పాట వేసిన తర్వాత మీలో జోష్ నెట్టిపోయింది. ఎలా అనిపిస్తుంది అసలు? ఎక్స్పెక్ట్ చేశారు అంటే పాట వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను గెలిచిన తర్వాత నిజంగా చెప్తున్నా, బయట ఉన్న వాళ్ళకి ఆ ఫీల్ తెలియదేమో. బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరైనా ఒక్కసారి వెళ్తే అక్కడ చిన్నది గెలిచినా చాలా పెద్ద విషయంలో అనిపిస్తుంది. ఆ ఎమోషనల్ మూమెంట్స్ కంట్రోల్ చేసుకోలేము. నేను పర్సనల్ గా ఫీల్ అయింది కాబట్టి చెప్తున్నాను. ఆ శివంగి సాంగ్ వేసిన తర్వాత ఇంకా హైప్ వచ్చింది. అసలు ఎక్కడ 2 లైన్స్ నేమన్నా కూడా అదేదో ఉంటుందో ఆ లైన్ వచ్చినప్పుడు ఫీలింగ్స్ ఆ సాంగ్ వచ్చింది. చాలా అందరూ వచ్చినప్పుడు బాగుంది అండ్ మీరందరూ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గాయ్స్. థ్యాంక్స్. నేను ఎవరైనా సుమన్ టీవీ మైక్ పడిపోయింది. సుమన్ టీవీ చక్కగానే